హాయ్ అండి, నేను మీ డాక్టర్ అలేఖ్య, ఎండోక్రైనాలజిస్ట్ ఫ్రమ్ శ్రీదా హార్ట్ అండ్ ఎండోక్రైన్ సెంటర్, హస్తినాపురం. సో మనం ఇంతకుముందు వీడియోలో ఇన్సులిన్స్ గురించి తెలుసుకున్నాం కదా. సో ఈ వీడియోలో మనం ఎన్ని రకాల ఇన్సులిన్స్ ఉన్నాయో తెలుసుకుందాం. సో జనరల్గా చెప్పాలంటే 3 రకాల ఇన్సులిన్స్ ఉంటాయండి. దాంట్లో ఒకటి వచ్చేసి మనకు ఫుడ్ ముందు తీసుకునేది, అంటే ర్యాపిడ్ ఆర్ ఫాస్ట్ యాక్టింగ్ ఇన్సులిన్స్ అంటాము. సో అవి మనం ఫుడ్ ముందు తీసుకుంటే మన ఫుడ్లో వచ్చిన షుగర్ స్పైక్ని అవి కంట్రోల్ చేస్తాయి అన్నమాట. సో అలాంటి ఇన్సులిన్స్ జనరల్గా మనకు లాంగ్ యాక్టింగ్ ఇన్సులిన్తో క్లబ్ చేస్తారు. సో లాంగ్ యాక్టింగ్ ఇన్సులిన్ అంటే మోర్ దాన్ 12 hours పనిచేసే ఇన్సులిన్ అనమాట. సో అందులో మనకు చాలా వెరైటీస్ ఉన్నాయి, చాలా బ్రాండ్స్ ఉన్నాయి. సో ఏదైనా అది సింగిల్ టైమ్ ఏ డే తీసుకుంటాం అనమాట ఇన్ జనరల్. సో ఎప్పుడు మనం అలా తీసుకున్నప్పుడు కాంబినేషన్లో ఈ ఫాస్ట్ యాక్టింగ్ ఆర్ ర్యాపిడ్ యాక్టింగ్ ఇన్సులిన్ ఇన్ కాంబినేషన్ విత్ మన లాంగ్ యాక్టింగ్ ఇన్సులిన్ అనేది తీసుకుంటాం. నెక్స్ట్ మూడో రకం వచ్చేసేసి మిక్స్ ఇన్సులిన్స్ అనమాట. అంటే దీంట్లో మనకు ఫాస్ట్గా పనిచేసే ఇన్సులిన్ ప్లస్ కొంచెం లాంగ్ యాక్టింగ్ కలిపిన ఇన్సులిన్ కలిపి ఉంటాయి అనమాట మిక్స్ ఇన్సులిన్స్. సో అవి మనకు కొంచెం మిస్టీగా ఉంటాయి చూడడానికి కూడా. మనకి ఎప్పుడైతే ఈ ఫాస్ట్ యాక్టింగ్ ఇన్సులిన్స్ ఏవైతే ఉంటాయో మనము మీరు తీసుకున్నట్టయితే ఆ వైల్స్లో ఇట్ విల్ బి లైక్ క్లియర్ వాటర్. అయితే మిక్స్ ఇన్సులిన్స్ కానీ లాంగ్ యాక్టింగ్ ఇన్సులిన్స్ ఉంటాయో మనకు అవి కొంచెం మజ్జిగలాగా ఉంటాయి అనమాట, పల్చని మజ్జిగలాగా. అఫ్కోర్స్ ఇప్పుడు వచ్చే కొత్త లాంగ్ యాక్టింగ్ ఇన్సులిన్స్ ఈవెన్ లాంగ్ యాక్టింగ్ ఉన్నప్పుడు అవి వెరీ క్లియర్గా ఉంటాయి. బట్ ఇన్ జనరల్గా వాడే మిక్స్ ఇన్సులిన్స్ వచ్చేసి మనకు కొంచెము మజ్జిగలాగా ఉంటాయి అనమాట. నెక్స్ట్ ఇన్సులిన్ సిరంజెస్కి వస్తే మనకు 2 రకాల సిరంజెస్ ఉంటాయి. నేను ఈ వీడియోలో ఒకటే రకం చూపిస్తున్నాను, దట్ ఈస్ రెడ్ సిరంజ్. సో ఇందులో మనకు 40 యూనిట్స్ ఉంటాయి అన్నమాట. సో ఎందుకు ఇది ఇంపార్టెంట్, మనకు ఓన్లీ ఇన్సులిన్ సిరంజ్ ఒకటే అంటే కాదు. యాక్చువల్లీ ఇన్సులిన్ సిరంజెస్ 2 రకాలు ఉంటాయి. ఒకటి వచ్చేసి 40 IU అనమాట, రెండోది వచ్చేసి 100 IU. సో 100 IU సిరంజ్ తీసుకుంటే మీకు ఈ క్యాప్ ప్లస్ అండర్గా వచ్చే ఈ క్యాప్ ఆరెంజ్ కలర్లో ఉంటాయి. అదే మన 40 IU అనుకుంటే రెడ్ కలర్ విత్ ఈ రీడింగ్స్ అన్ని కూడా రెడ్లో ఉంటాయి. మనకు 100 IU సిరంజ్లో ఇవి బ్లాక్ రీడింగ్స్ ఉంటాయి. ఎందుకు ఇది అంత ఇంపార్టెంట్ అంటే మనం ఏ వయల్ తీసుకున్నా కూడా మనం ఆ వయల్ మీద ఇది మనకి ఇక్కడ చూసుకుంటే 40 IU/ml అని రాస్తుంది. సో ఇక్కడ 40 IU/ml అని ఉంటుంది. సో ఎప్పుడైనా మనం సిరంజ్ సెలెక్ట్ చేసుకునే ముందు మన వయల్ మీద ఏ IU/ml ఉంటుందో అలాంటి సిరంజ్ అనేది తీసుకోవాలి. సో మనకు మార్కెట్లో 100 IU/ml వయల్స్ కూడా అవైలబుల్ ఉంటాయి. సో అలాంటప్పుడు మనం సిరంజ్ కూడా రెడ్ సిరంజ్ వాడితే అవి 2 క్లబ్ అవ్వవు. సో అలాంటప్పుడు మనము 100 IU సిరంజ్కి 100 IU సిరంజ్ విత్ 100 IU వయల్ వాడాల్సి ఉంటుంది. ఎప్పుడైతే మన వయల్ మీద 40 IU/ml అని ఉంటుందో అప్పుడు మనము 40 IU/ml సిరంజ్ వాడతాం అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇన్సులిన్ పెన్. సో ఇన్సులిన్ పెన్స్లో కూడా చాలా వెరైటీస్ ఉంటాయి. సో ఇందులో మనకి ముఖ్యంగా 2 వెరైటీస్ అనమాట. ఒకటి వచ్చేసి ఫ్లెక్స్ పెన్స్ అంటాము. ఫ్లెక్స్ పెన్స్ అంటే యూజ్ అండ్ త్రో పెన్స్ అనమాట. సో దాంట్లో ఆల్రెడీ మనకి ఇక్కడ చూసుకుంటే ఇది ఇన్సులిన్ ఉండేది. సో ఇన్సులిన్ ఉండే క్యాట్రిడ్జ్ అనేది వీ కాంట్ రిమూవ్ ఇట్. సో వన్స్ ఈ ఇన్సులిన్ కంప్లీట్ అయిన తర్వాత వీ హ్యావ్ టు త్రో అవే ద పెన్. అది వచ్చేసి ఫ్లెక్స్ పెన్స్. నెక్స్ట్ వచ్చేసి మనకి పర్మనెంట్ పెన్స్ అని ఉంటాయంట. దాంట్లో మనము ఇది ఏదైతే ఉందో ఈ ఇన్సులిన్ అనేది వీ కెన్ జస్ట్ రిమూవ్ ఇట్ అండ్ ఇన్సర్ట్ ఎ న్యూ క్యాట్రిడ్జ్ లైక్ రీఫిల్ ఇన్ టు ద పెన్. ప్లస్ దీనికి కూడా మనకు నీడిల్స్ ఉంటాయి. సో అండ్ వీ కెన్ చేంజ్ ద నీడిల్స్ ఆల్సో. సో ఇది ఇన్ జనరల్గా చెప్పాలంటే మనకు 2 రకాల సిరంజెస్ గురించి తెలుసుకున్నాము, 2 to 3 types ఆఫ్ ఇన్సులిన్స్ అండ్ ఇన్సులిన్స్ పెన్స్ గురించి కూడా తెలుసుకున్నాం. థ్యాంక్ యూ అండి.